ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టులు ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్నట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ పై ప్రత్యేకంగా ఏరియా కమిటీలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా సుక్మా జిల్లా జెట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరాజ్గూడ వద్ద ట్రైనింగ్ క్యాంపుపై డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సిఆర్పీఎఫ్ జవాన్లు దాడి చేశారు. క్యాంపులో ప్రింటింగ్ కు సంబంధించిన పలు రకాల వస్తువులను 43,000 నకిలీ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విప్లవ కారిడార్ రాజధాని బస్తర్ దండకారణ్యంలోని అబూజ్గఢ్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం చక్రబంధం చేసింది. చుట్టూ భద్రతా దళగాలతో కూడిన క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీ ఆదాయ వనరులపై ఉక్కుపాదం మోపింది. పటిష్టమైన నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ఎలాంటి సాయం వారికి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కరోనా కాలం, భద్రతా బలగాల ఒత్తిళ్లు ఇలా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతుండటంతో మావోయిస్టు పార్టీ సతమతమవుతోంది. 2022 నుంచే ఫేక్ కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టినట్టుగా కోరాజ్గూడ వద్ద ట్రైనింగ్ క్యాంపుల్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా సుక్మా పోలీసులు తెలుసుకున్నారు. ముందుగా పార్టీలోని హై క్యాడర్కు ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఏరియా కమిటీలకు 2 నెలల పాటు ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ శిక్షణ ఇస్తున్నారు. ముద్రించిన ఫేక్ కరెన్సీతో ఆదివాసీల ద్వారా వారపు సంతల్లో వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. కుంబింగ్ బలగాలను చూపి మావోయిస్టులు పారిపోగా క్యాంపులోని ప్రింటర్ మిషన్, క్యాట్రిడ్జ్, బ్లాక్ ప్రింటర్ మిషన్, ఇన్వర్టర్, 118 జీపీఎస్ పౌడర్ డబ్బాలు, ప్రింటర్ ఇంక్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 50, 100, 200, 500 రూపాయల గల ఫేక్ కరెన్సీ షాంపిల్స్, క్యాలిక్యులేటర్, వైర్లెస్ సెట్, ప్రింటర్ రోలర్, ఎలక్ట్రానిక్ క్లీనర్, 43,000 ఫేక్ కరెన్సీ, 35 రకాల వస్తువులను ట్రైనింగ్ క్యాంపు నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.